హలో హాయ్ నమస్తే వనక్కం సస్రికాల్ ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆహా మహి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్నేల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, ఇది మేథీ రోటీ అని. మేథీ రోటీ అని సింపుల్గా తీసేయకండి, ఇట్ హ్యాస్ సో మెనీ బెనిఫిట్స్. చాలా చాలా మంచి హెల్దీ ఫుడ్ ఆప్షన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ మేథీ రోటీ అండి. సో ఈరోజు డీటెయిల్గా క్లియర్గా ఎలా చేసుకోవాలి, దాంట్లో బెనిఫిట్స్ ఏంటి అని నేను చెప్తాను. సో బిఫోర్ దాట్, మీరు నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నేను ముందుగా అన్నట్టు ఈ మేథీ రోటీ అనేది హెల్దీ ఆప్షన్ ఎందుకన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగా పనిచేస్తుంది. అంటే కిడ్స్ కానివ్వండి, ఎల్డర్ పీపుల్ కానివ్వండి, ఏ మిడిల్ ఏజ్ గ్రూప్ ఎవరైనా తినొచ్చండి ఈ మేథీ రోటీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది ఈజీలీ అవైలబుల్, అంత కాస్ట్ కూడా కాదు. సో ఈజీలీ అవైలబుల్ మనకి దొరికే వెజిటేబుల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో అది పక్కన పెడితే ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అసలు చెప్తే నమ్మరు, కానీ ఇట్ హ్యాస్ సో 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 మెనీ గుడ్ క్వాలిటీస్. మెంతులు ఆర్ మేథీ ఆకులు ఇవి ఈజీగా ఇంట్లో పండించుకోవచ్చు, అండ్ మనకి ఈజీగా మార్కెట్లో కూడా దొరుకుతుంది, అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో నాకు తెలిసిన కొన్ని బెనిఫిట్స్ అయితే చెప్తాను. వన్ థింగ్ ఐ నో ఈస్, ఇది బెస్ట్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ అండి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక కర్రీస్లో కానీ, ఏదో ఒక లైక్ మీరు రోటీస్ చేసుకుంటే, పరాటాస్ చేసుకుంటే, ఏ టిఫిన్స్లో అయినా, అంటే వీటితో కలిపే అదే మన పిండితో చేసే పదార్థాలలో కానీ, కర్రీస్లో కానీ, ఏ వెజిటేబుల్స్లో అయినా మెల్తీ ఆకులు వాడండి. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. డయాబెటీస్ అనే కాదు, రెగ్యులర్గా లైక్ నార్మల్గా ఏ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళైనా సరే ఇది వాడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇది జుట్టు సమస్యలు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. మెంతులు వాడితే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అంట, పొడవు జుట్టు చాలా బాగా వస్తుంది అని అంటారు. అపార్ట్ ఫ్రమ్ హెయిర్ గ్రోత్ కానీ, డయాబెటిక్స్, షుగర్ పేషెంట్స్కి కాకుండా ఇంకా ఇందులో ఏం ఫీచర్స్ ఉన్నాయంటే, ఇది కిడ్నీ సమస్యలు రాకుండా కాపాడుతుంది. అండ్ వెయిట్ లాస్ అంటే ఎవరైనా బరువు తగ్గాలి అని అనుకుంటే కనుక ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి ఫుడ్ ఆప్షన్స్ అండి. అండ్ ఇది యాంటీ ఆక్సిడెంట్స్, చాలా యాంటీ ఆక్సిడెంట్స్, స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో మనకి ఇస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, అండ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. సో ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఈ మేథీ ఆకుకూరలో, మెంతులలో కానీ మేథీ ఆకుకూరలో కూడా చాలా 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 ఉన్నాయి. సో మీరు అట్లీస్ట్ వారానికి 2 సార్లైనా ఇది ఏదో ఒక రకంగా తినడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక వెజిటేబుల్స్ కర్రీస్లో కానీ, లేదా ఇప్పుడు నేను చూపించే ఒక రోటీ లాగా కానీ ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది అదే ఫీడింగ్ మదర్స్కి చాలా మంచిది. ఫీడింగ్ మదర్స్ మెంతులు కానీ, ఇలా మేథీ ఆకుకూరలు కానీ తింటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ దెమ్ అండ్ న్యూ బార్న్ బేబీస్. ఓకే, సో ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గో టు ద రెసిపీ. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇది చూపించింది ఎస్పెషలీ ఫర్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తినడానికి నార్మల్గా. సో ఇది స్పైసీగా ఉండదు. ఇది నేను యాక్చువల్గా కిడ్స్ని దృష్టిలో పెట్టుకొని చేశాను. అండ్ ఈ రోటీ ఏదైనా కర్రీ కాంబినేషన్స్తో మీరు తీసుకోవచ్చు. ఇందులో స్పైసీ కూడా చేసుకోవచ్చు అండి. సో ఇది మాత్రం నేను వెరీ బేసిక్గా చేశాను, సో దట్ కిడ్స్ కూడా ఎవరైతే ఆకుకూరలు ఇష్టపడారో, డైరెక్ట్గా తినడానికి, అన్నంలో తినడానికి ఇష్టపడారో, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కిడ్స్ చాలా టేస్టీగా ఇష్టపడి తింటారు. సో ముందుగా మీరు ఎన్ని రోటీస్ చేయాలనుకుంటున్నారో దానికి సరిపడా గోధుమ పిండి తీసుకొని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత మేథీ ఆకుల్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మనము చపాతీలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ పొడిపిండిలో వేసుకుందాం. సో ముందుగా కొంత ఆయిల్ యాడ్ చేయండి. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చపాతీస్ ఆర్ రోటీస్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేయండి. జీరా ఈజ్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అండి. సో తర్వాత ఆనియన్స్ చాప్ చేసుకునేవి, ఎంత స్మాల్గా అయితే అంత బెటర్, మనము చపాతీస్ చేయడానికి బాగుంటుంది. తర్వాత వచ్చేసి సాల్ట్ అండ్ చిటికెడు పసుపు యాడ్ చేయండి. సో మీరు ఇక్కడ కావాలి అనుకుంటే కొంత కారం పౌడర్, లేదంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ కానీ యాడ్ చేసుకోండి, మీరు స్పైసీగా తినాలి అనుకుంటే. నేను ఇది చిన్నపిల్లలకి దృష్టిలో పెట్టుకొని చేశానండి. సో మీరు సాల్ట్ తగినంత వేసుకోండి. ఇంకేదైనా కర్రీస్తో కాంబినేషన్లో తినాలి అనుకుంటే సో సాల్ట్ కొంచెం తక్కువనే కలుపుకోండి ఇందులో. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మేథీ ఆకులు యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండానే ఈ ఇంగ్రీడియంట్స్ మనం వేసినవన్నీ కలిసేలాగా పిండిని కలపండి. దాని తర్వాత స్లోగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనము నార్మల్ చపాతీల పిండి తడుపుకునేలాగానే కలపండి. సో ఇది మనకి ఈ డో అనేది సాఫ్ట్గా వచ్చేలాగా చూసుకోండి. మరి హార్డ్గా ఉండేలాగా ఉండకండి, లేకపోతే చపాతీస్ అనేవి సాఫ్ట్గా రావు. సో రెగ్యులర్గా మనము చపాతీస్ ఎలా చేసుకుంటామో అలాగే కొంత వాటర్ చూసి యాడ్ చేయండి. సో మనకి పిండి మొత్తం తడిపిన తర్వాత ఈ చపాతీ పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. సో ఎట్ ద ఎండ్ మళ్ళీ కొంత ఆయిల్ లైట్గా యాడ్ చేసి కలిపి ఒక బౌల్ ఆర్ ఏదైనా క్లాత్తో కవర్ చేసి పక్కన పెట్టండి కాసేపు. ఒక 10 నిమిషాలు ఆగి ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా కలపండి, సాఫ్ట్గా అవుతుంది. ఇంకా అంతే అండి, సింపుల్. ఇంకా మనం నార్మల్ చపాతీస్ చేసుకున్నట్టుగా చేసుకోవడమే. సో ఇది చాలా హెల్తీ ఆప్షన్. మనం బ్రేక్ఫాస్ట్కి కానీ, స్నాక్స్ టైంలో కానీ, ఈవినింగ్ డిన్నర్కి కానీ, సో ఏ టైంలో అయినా తినొచ్చండి ఇది. పిల్లలకి స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్లో కూడా ఇది ప్రిఫరబుల్. మనం రెగ్యులర్ గోధుమ చపాతీలు చేసుకున్నట్టుగానే చేసుకోవడం అండి. ఇంకా చూసారు కదా, ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఇందులో ఇంగ్రీడియంట్సే చాలా ఇంపార్టెంట్ అనమాట. నేనైతే డైరెక్ట్గా హ్యాండ్తో అలవాటు ఉంది కాబట్టి చేశాను. సో మీరు మాత్రం జాగ్రత్త. సో ఫైనల్ ప్లేటింగ్ రెడీ అండి. కిడ్స్కి అయితే ఇలా కెచప్తో ఆర్ ఏదైనా టమాటో సాస్తో ఆర్ ఎనీ జామ్, ఫ్రూట్స్ జామ్తో ఇవ్వచ్చు. ఆర్ మనకైతే పెద్దవాళ్ళకైతే ఏదైనా కర్రీ కాంబినేషన్స్, నేనైతే మేతి టమాటో కర్రీయే చేశాను. సో అండి ఈరోజు వ్లాగ్. సో మీరు ఈజీగా సింపుల్గా మేతి రోటీ ఎలా చేసుకోవాలో అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని ఐ హోప్ ఇట్. సో ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. డెఫినెట్గా కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, కీప్ షేరింగ్ దిస్ వీడియో, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Stay tuned to Aha Mahi. Interesting vlogs are on the way. Bye.